నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2024 సంవత్సరంలో ఆఖరి గ్రహణం రాబోతుందండి. అయితే అది ఏ తేదీన వస్తుంది? పట్టువిడుపు సమయాలేంటి? ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలేంటి? టైమింగ్స్‌తో సహా ఈరోజుటి వీడియోలో తెలుసుకుందామండి. మనకి ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి గ్రహణం అండి. అది కూడా ఈ భాద్రపద మాసంలో సంభవించనుంది. మనకి సరిగ్గా దేవీ నవరాత్రుల ముందు రోజు అంటే అమావాస్య రోజు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం 2024 అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు అంటే అమావాస్య రోజు ఏర్పడనుంది. పట్టువిడుపు సమయాలు ఈ గ్రహణం యొక్క స్టార్టింగ్ టైం వచ్చేసి రాత్రి 9 గంటల 13 నిమిషాల నుండి ఎండింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుందండి. సూర్యగ్రహణం యొక్క మొత్తం కాల వ్యవధి 6 గంటల 4 నిమిషాల వరకు సూర్యగ్రహణం అనేది ఉంటుందండి. గ్రహణం సంభవించు ప్రాంతాలు వచ్చేసి అర్జెంటీనా, చిలీ, అమెరికన్ సమోవా, అంటార్క్టికా, బ్రెజిల్, కుక్ దీవులు, ఈక్వెడార్, ఫాక్లాండ్ దీవులు, ఫీజీ, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియూ, పర్గావే, పెరు, షిట్కన్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్విచ్, టకేలావ్, టంగా, తువాలు, యుఎస్ మైనర్ అవుట్ వేయింగ్ దీవులు, ఉర్గేవే, వాలిస్ మరియు ఉటానా ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందండి. మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. గ్రహణం టైమింగ్స్ చూస్తే ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి. అంటే గ్రహణం అంటే ఉదయం పూట సంభవించేదాన్ని సూర్యగ్రహణం అంటారు. మన భారతదేశానికి మిగతా దేశాలకి టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి రాత్రి అయితే వాళ్ళకు పగలు అవుతుంది. ఆ పగలే సూర్యుడు ఉంటాడు. ఆ ప్రాంతాల్లో సూర్యగ్రహణం సంభవించనుంది. మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం ఎక్కడా కనిపించదండి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే మనము నియమాలు పాటించాలి. మనకు కనిపించని గ్రహణాలకు మనం పట్టువిడుపు స్నానాలు కానీ నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ గర్భిణీ స్త్రీలకు డౌట్ కానీ భయం కానీ అనిపిస్తే ఈ గ్రహణం అనేది రాత్రివేళ వస్తుంది కాబట్టి చక్కగా భోజనం చేసి పడుకోవచ్చు. ఆహారానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. దేవీ నవరాత్రుల ముందు అమావాస్య రోజు ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణాన్ని సందర్భంగా ఇంటిని క్లీన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఏర్పడదు కాబట్టి ఎలాంటి నియమాలు పట్టువిడుపు స్నానాలు పాటించాల్సిన అవసరం లేదండి. సో ఈ విషయం కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మన భారతదేశంలో ఉందా లేదా గ్రహణం అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.